ఇచ్చినటువంటి హామీలను అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రేవల్లి మండలం నాగ్పూర్ గ్రామంలో రేవల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని మాజీ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపూర్ స్టేజ్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్కూళ్లు కాలేజీలకు వెళ్దామంటే ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని కర్నూలు రాయచూర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గతంలో కూడా విద్యార్థులు పలుమార్లు ఈ విధంగా నిరసన తెలిపినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ మరోసారి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ధర్నాతోటి 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మహబూబ్ నగర్ జిల్లా కూతురు వేరే కులం వాడిని ప్రేమించిందని తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవాపేట మండలం హన్మసానిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అరుణ ఎల్లయ్య దంపతుల కూతురు గౌతమి కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డె చందును ప్రేమించింది. పలుమార్లు వద్దని వారించినా వినకపోవడంతో తీవ్ర మనస్తాపం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.